హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఇవాల్టి వీడియోలో అయితే ఉగ్గానిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక చిన్న కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచి అల్లం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఒక 4గురికి సరిపోయేమైనా ఉగ్గానిలోకి అయితే సరిపోతుందండి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కొన్ని కారం ఎక్కువగా ఉంటాయి కదా, దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటిని కొద్దిసేపు ఫ్రై చేయండి. పచ్చిశనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. అవి కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ లోపు అయితే బొరుగుల్ని నానబెట్టుకుందామండి. బొరుగుల్ని నానబెట్టుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి కొన్ని నీళ్లు తీసుకొని అందులో బొరుగులు వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న బొరుగులు అయితే ఉప్పు బొరుగులు అనమాట. ఇవి నానడానికైతే కొద్దిగా ఎక్కువగా టైం పడుతుందండి. అదే నార్మల్ బొరుగులు అయితే కనుక తొందరగా నానిపోతాయి అన్నమాట. దాన్ని బట్టి నానబెట్టుకోండి. బొరుగులు బాగా నానిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా 2 చేతులతో బొరుగులను తీసుకొని నీళ్ళు ఏం లేకుండా గట్టిగా పిండేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ లోపు అయితే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు అందులో ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. టమాటా కొద్దిగా మెత్తబడిన తర్వాత ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఆ కొబ్బరి అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొబ్బరి మొత్తం కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకొని పిండి పక్కన పెట్టేసిన బొరుగులను అయితే వేసుకోవాలండి. బొరుగులు వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఆ బొరుగులు ఆ మసాలా పేస్ట్లో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక ఈ వేడి మీదనే కొద్దిగా ఉప్పు వేసేసి కలిపేసేయండి. ఉప్పు కలిపేసిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడి అవ్వనివ్వండి. అలా వేడెక్కిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి బాగా చల్లారనివ్వండి. బొరుగులు బాగా చల్లారిన తర్వాత అందులో ఒక నిమ్మకాయని ఒక హాఫ్ తీసుకొని అందులో రసం పిండేసుకోండి. నిమ్మకాయ వేసుకోవటం వల్ల బొరుగుల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. అంతేనండి, ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.